సివిల్స్ నోటిఫికేషన్ జారీ. మరి సివిల్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే, అంటే పోయినసారి నోటిఫికేషన్తో పోల్చుకుంటే ఈసారి పోస్టులు కూడా చాలా వరకు తగ్గినాయి. మరి ఆ పోస్టులకు సంబంధించిన విషయంలో తగ్గుతూనే ఉంటాయి. ఎందుకనంటే దేశం మొత్తాన్ని ప్రైవేట్ పరం చేస్తున్న క్రమంలో ఈ ఐపీఎస్లు ఐఏఎస్లు వీళ్ళు ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఐపీఎస్లు ఐఏఎస్లు సివిల్స్ నోటిఫికేషన్ల పోస్టులు తగ్గుతూనే ఉంటాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఉన్న నోటిఫికేషన్లు కూడా పోతాయి. ఎందుకంటే దేశం మొత్తాన్ని అదాని చేతుల్లో అంబానీ చేతుల్లో పెడితే వాళ్ళకు ప్రైవేట్ వ్యక్తులు అవసరం ఉంటారు. కానీ లక్షల రూపాయలు పెట్టి జీతాలు ఇచ్చి ఐఏఎస్లను ఐపీఎస్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూలు పెట్టుకుని డైరెక్ట్గా ఎవరికి తెలివి ఉంటే వాళ్ళు పోవాలి. వాళ్ళే మొత్తం ఇన్ఛార్జీలుగా తీసుకొని జిల్లాలను రాష్ట్రాలని మొత్తం ముఖ్యమంత్రులు మంత్రి పదవులు అన్నింటినీ కూడా మోడీకి నచ్చిన వాళ్ళను అంబానీకి నచ్చిన వాళ్ళని పెట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది వచ్చే రానున్న రోజుల్లో జరిగేటువంటి పనే, అందరూ తెలిసిందే అది. ఇకపోతే మే 26వ తేదీన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, నవంబర్ 20 నుంచి 5 రోజుల పాటు మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. మొత్తం ఖాళీలో 1056 నిరుడితో పోల్చితే తగ్గిన పోస్టుల సంఖ్య. నోటిఫికేషన్ జారీ అయింది. ముందుగా ప్రిలిమ్స్ ఏమో మే 26వ తేదీన ఉంటుంది. మరి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నవంబర్ 20వ తేదీ నుంచి 5 రోజుల పాటు మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పటికీ దాదాపుగా ఆ 1000 పోస్టులకి ఎంత లేదా 10 లక్షల మంది అప్లై చేసిన అవకాశం ఉన్నది. మరి దేశవ్యాప్తంగా దాదాపుగా డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఈరోజు మరి నోటిఫికేషన్ జారీ కావడము సివిల్స్ కోసం చాలామంది, అంటే ముఖ్యంగా కానిస్టేబుల్ ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కూడా, నిరుద్యోగులే కాదు ఉద్యోగస్తులు కూడా ఈరోజు సివిల్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. మరి ఆ సివిల్స్ కనుక కొడితే మన జీవితాలు బాగుపడతాయి అనే ఆలోచనలో చాలామంది ఉంటారు. కానీ ఇక రెండో విషయం ఏంటి అంటే, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల వల్ల మీరు సివిల్స్ ఉద్యోగాలు పొందిరా కూడా ఈ దేశంలో కానీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే, అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతూ ఉంటే, ఈరోజు జగిత్యాల జిల్లాలో అమ్మాయిని వివస్త్రం చేసి ఊరేగిస్తూ ఉంటే, ఇక్కడ చూసినా కూడా అదే సివిల్స్ ఉద్యోగం పెట్టిన వాళ్ళు ఒక్కరు కూడా కనీసం మానవతా దృక్పథంతో, ఈరోజు మణిపూర్లో 3 అమ్మాయిలని మొత్తం వివస్త్రణ చేసి మణిపూర్ మొత్తం తిప్పి, అంటే అక్కడ ఆ ప్రాంతం మొత్తం తిప్పి ఆ అమ్మాయిల మీద అత్యాచారం, సామూహిక అత్యాచారం చేసి ఆ వీడియోని వైరల్ చేసేది ఉంటే, ఇక్కడ నుండి ఐఏఎస్ స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళు పోస్ట్ పెట్టి అది మణిపూర్లో జరిగినటువంటి సంఘటన నేను ఖండిస్తున్నా, ఇది దేశం మొత్తం సిగ్గుపడే విధంగా జరిగింది అని చెప్పేసి మాట్లాడింది. కానీ వారం రోజుల క్రితం జగిత్యాల జిల్లాలో ఒక అమ్మాయిని వాళ్ళ భర్తనైతే డైరెక్ట్ ఏకంగా చెట్టుకు కట్టేసి భార్యను తీసుకెళ్ళి వివస్త్రం చేసి తన మానాల్లో కారం పొడి పోసి సామూహిక అత్యాచారాలు చేసి ఆ అమ్మాయిని వివస్త్రం చేసిన వీడియోని తీసుకొచ్చి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆ అమ్మాయి జీవితాన్ని, ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా దేశం మొత్తం తలదించుకునే విధంగా ఈరోజు ఆ అమ్మాయి విషయంలో మాట్లాడుతూ ఒక్క ఐఏఎస్ ఒక్క ఐపీఎస్ ఇదేందయ్యా ఇది, కనీసం ఈ దేశంలో హక్కులు ఉన్నాయా, ఆడవాళ్ళకు బతికే స్వేచ్ఛ ఉందా అని చెప్పేసి మాట్లాడినటువంటి పాపాన పోలేదు. ఈరోజు కుల నిర్మూలన పోరాట సంఘం బూరం అభినవ్ లాంటి నాయకులు అక్కడికి పోయి న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఈరోజు అదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నో అరాచకాలు. మరి ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఈ సివిల్స్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఒక్కరన్నా మరి ఏంది, మన చేతిలో అధికారం ఉంది, పోతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారం ఉంది. మరి ఇంత పెద్ద అధికారం, అంతకన్నా మించినటువంటి పోస్టులు ఉద్యోగాలు ఏం లేవు. మరి ఇంత పెద్ద ఉద్యోగంలో ఉన్నాము, మరి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేకపోతే మనం చేస్తున్న ఉద్యోగానికి ఏమైనా విలువ ఉంటుందా అని ఏనాడు ఆలోచించిన పాపాలు లేదు. కులం పేరుతో దాడులు జరుగుతాయి, మతం పేరుతో దాడులు జరుగుతాయి, వర్గం పేరుతో దాడులు జరుగుతాయి, జాతుల పేరుతో దాడులు జరుగుతాయి. ఏ రకంగా ఎవరి మీద దాడి జరిగినా, ఉన్నోడు పేదోడి మీద దాడి చేసినా కనీసం ఒక్కరోజు కూడా స్పందించినటువంటి ఆ సివిల్ ఉద్యోగస్తులు ఎవరు, వాళ్ళకన్నా కనీసం రైతుల మేలు, వాళ్ళకన్నా కనీసం చదువుకున్నటువంటి వాళ్ళ మేలు ఉంటుంది. ఒక సామెత, చదువుకున్న కన్నా సాకలోడు మేలు రా అని చెప్పేసి కనీసం వాళ్ళు బాధపడతారు, అయ్యో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆలోచిస్తారు. ఈరోజు చదువుకొని వాళ్ళే ఈ దేశంలో ఎన్నోసార్లు అయ్యో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు తప్ప, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఎక్కడ మా ఉద్యోగం పోతుందో, ఎక్కడ మా ప్రాణాలకు ముప్పు వస్తుందో, ఎక్కడ మమ్మల్ని తీసుకుపోయి వేరే పోస్టులో పెడతారని చెప్పేసి భయపడి మానవత దృక్పథాన్ని మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఉద్యోగాలు కాదు, ఈ దేశంలో స్పందించే గుణం లేనటువంటి ఉద్యోగాలు చేసినా ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి సివిల్స్ ఉద్యోగం కొట్టిన తర్వాతనో, ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కొట్టిన తర్వాతనో, గ్రూప్ 1 ఉద్యోగం కొట్టిన తర్వాతనో నేను నా కుటుంబం బాగుపడితే సరిపోతుందని ఆలోచన చేసే వాళ్ళకన్నా ఉద్యోగాలు చేయని వాళ్ళ మిన్నా.